పొద్దున్నే గురుగారు అదిగో ఆ గ్లాసు పొద్దున్నే ఆయన ఆహారం పాలు, గురుగారు తీసుకున్న పాలు, మేము తీసుకునేది రాగి జావతోటి జీడిపప్పు బాదం నానేసి తీసుకుంటున్నాం. ఇది మేము తీసుకునే మా ఆహారం. ముగ్గురం తీసుకుంటున్నాం. గురుగారు ఇప్పుడు పాలు తీసుకున్నారంటే మళ్ళీ సాయంకాలం తీసుకుంటారు గురుగారు. వాటర్ కూడా మేము మధ్యాహ్నం తింటాం. గురుగారికి శిష్యులకు వ్యత్యాసం అది. గురుగారు అంత కాదు, అందుకని భౌతిక లాంటి ఫుడ్ కాదు, మధ్యలో ఉన్నాం ప్రస్తుతానికి. ఇడ్లీలు, దోశలు, పూరీలు కొంచెం బెటర్గా ఉన్నాం. అలా గురుగారు అంత లేవు. ఇప్పుడు ఏమైందండి గురు, ఆ పాలు తాగినందువలన ఏమవుతుందంటే పొద్దున్న ముందు ఒక టెన్షన్స్ లేదు. పొద్దున్న దావ పెట్టండి, కాయండి, తీయండి, మధ్యాహ్నం ఏం కూర ఉండదా, ఏ కూర. మెయిన్ ఉద్దేశం ఏంటంటే పౌడర్ ఉంటుంది, అది పెట్టుకుంటే ఎక్కడ నీళ్ళు దొరికితే అక్కడ కలుపుకొని తాగేయడం అనమాట. అది ఇంకా ఈజీ. పౌడర్, పాల పౌడర్. గురుగారు అక్కడ తిరుమల అడవుల్లో తిరిగేటప్పుడు అట్లా చేసేవారు. నేను కూడా మొదట్లో కొద్ది రోజులు అరుణాచలం అడవుల్లో తిరిగేటప్పుడు అట్లా పౌడర్ తీసుకొని నీళ్ళు మిక్స్ చేసుకొని తాగడం. మంచి క్వాలిటీ పౌడర్ ఉంటుంది కదా, పాలు పౌడర్ ఉంటాయి, పిల్లలకి పెడుతుంటారు కాబట్టి. హరి ఓం. హరి ఓం. రవి గారు ఇక్కడ వచ్చింది హైదరాబాద్, రామలక్ష్మణ్ దగ్గర. లేదు పర్లేదు, ఆహారం తీసుకుంటాను. నేను 25కి వస్తాను. కొంచెం లేట్ అయితే 26, లేట్ అయితే 26, 27. అదే ఎంత 4800 అంటాను. పర్లేదు సార్. సరే పర్లేదు చేస్తాను. సరే సరే. మా హౌస్ ఓనర్ ఫోన్ చేశారు. ఏంటంట, ఎక్కడున్నారు స్వామి, బిజీగా ఉన్నారా అని. మొన్న విజయవాడ పోయినప్పుడు ఫోన్ తీసుకున్నాం. అక్కడ ఎవరు అమ్మగారు భక్తులు ఉంటే వాళ్ళు డీలర్షిప్ తక్కువ అని తీసుకున్నాం. దానికి ఇన్సూరెన్స్ కూడా కట్టుకున్నారనమాట. ఆ డబ్బు నేనే ఇచ్చాయమన్నమాట. అది మీరు బయట వెళ్ళారు కదా, కట్టుకుంటుంది, నేను అమౌంట్ వేసేస్తా అని చెప్పి, ఖర్చులు కూడా లేవు అని వేసేస్తా అని చెప్పి ఫోన్ చేస్తున్నారు. చూడండి నా మిత్రులారా, అరుణాచలంలో గురుగారికి ఆ బంగారు తల్లి పేరేంటి? అమ్మ కవితమ్మ, వారి రవినారాయణ గారు, కవితమ్మ గారు నమస్కారాలు ఈ సందర్భంగా. ఎందుకనంటే మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. గురుగారు వాళ్ళు తెలుగు, తమిళనాడు రెండు మాడతారు. తెలుగు మాడతారు, తమిళ మాడతారు, ఇద్దరు మాడతారు, రెండు మాడతారు వాళ్ళు. అరుణాచలంలో షెటిల్ అయ్యారు వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు అంతా. అరుణాచలం గుడి ఎదురుగా, అరుణాచలం రావణ మహర్షి ఎదురుగా ఇల్లు కట్టుకున్నారు. గురుగారు మంచితనం చూసి ఒక రూమ్ ఫ్రీగా గురుగారు ఉండటానికి ఆశ్రమం ఇచ్చి, అతను పైన రూమ్ ధ్యానం చేసుకోవడానికి సపరేట్గా టెర్రస్ పైన మేము ముగ్గురం కూర్చుంటే అరుణాచలం కొండాక పడుద్ది. అలాంటి రూము గురుగారు ఫ్రీగా ఆయనకి ఇచ్చారన్నమాట. ఎందుకనంటే ఇలాంటి సందర్భంగా అలాంటి మహాతల్లికి మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెప్పాలి. మా గురుగారిని ఇంత మంచి ప్రేమగా చూసుకొని, అదేదో డబ్బులు గురుగారు ఏదో ఒక 4 వేలు వేసారంటే, మీకు ఊరే లేదు కదా డబ్బులు అవసరం అవుతాయని ఇప్పుడు ఫోన్ చేశాడు, 4 వేలు మీకు వేస్తాను గురుగారు అని అంటుందంట ఆ తల్లి. చూడండి, 10 మందికి ఉపయోగపడుతున్నాడు గురుగారు అన్న ఆ తల్లి గమనించింది.